సోషల్ సైకోలు ఏ పార్టీలో ఉన్నా అణిచివేయాలన్న సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించింది. తిడితే పదవులు, తీవ్రంగా దూషిస్తే నజరానాలు, అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెడితే ప్రభుత్వంలో అవకాశాలిస్తూ జగన్ 5 ఏళ్లు అరాచక సంస్కృతిని పెంచి పోషించారు. ఏపీలోని ఈ వాతావరణాన్ని ప్రక్షాళన చేయడానికి ఇప్పటికే పార్టీ ప్రభుత్వ స్థాయిలో కూటమి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ వేటు వేసింది. ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, ఆడబిడ్డలు, చిన్నారులపై సోషల్ మీడియాలో నీచమైన వ్యాఖ్యలు చేసే సంస్కృతికి కూటమి ప్రభుత్వం తొలి నుంచి వ్యతిరేకంగా ఉంది. దీనికోసం 2024 నవంబర్లో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు టీడీపీ, జనసేన క్యాడర్ పెట్టే పోస్టింగ్లపైన ఈ బృందాలు నిఘా పెట్టాయి, కేసులు పెట్టారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నారు. గత నవంబర్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బిల్లు విషయంపై ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులకు తెగబడిన వారికి, అసభ్యకరమైన రీతిలో దూషణలు చేసిన వారికి పెద్దపీట వేయడంపై వైసీపీకి తొలి నుంచి అలవాటే. 2017లో వైసీపీ ప్లీనరీలో అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా ప్రసంగించే సమయంలో సీనియర్ వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆమె వద్దకు వచ్చి అప్పటి సీఎం చంద్రబాబును బాగా తిట్టాలని జగన్ చెప్పారని చెబుతున్న వీడియో ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ప్రత్యర్థులపై అసభ్య పోస్టులు పెట్టే వారికి జీతాలిచ్చి వైసీపీ ప్రోత్సహించింది. రెండు 2019లో అధికారంలోకి వచ్చాక విద్వేష రాజకీయాల్లో బాగా దూకుడు పెంచేశారు. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కొడాలి నాని, అనిల్ యాదవ్కు జగన్ మంత్రి పదవులిచ్చారు. వైసీపీ హయాంలో వర్ర రవీందర్ రెడ్డి, ఇప్పాల రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ వంటి వారి ద్వారా టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యులపై చెప్పలేని విధంగా పోస్టులు పెట్టించేవారు. చివరికి జగన్ సొంత చెల్లెలు షర్మిలను, బాబాయ్ కూతురు సునీతను కూడా వదలకుండా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్య పోస్టులు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి తెరతీసిందే వైసీపీ. ఆ పార్టీ సోషల్ మీడియా సజ్జల భార్గవరెడ్డి చేతిలోకి వచ్చిన తర్వాత వారికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. చివరికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతలు మాత్రం దూషణల పర్వాన్ని ఆపలేదు. ఇక చేబ్రోలు కిరణ్ విషయంలో టీడీపీ అధిష్టానం స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తప్పు ఎవరు చేసినా తప్పేనంటూ అధిష్టానం చర్యను సమర్థిస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం కిరణ్ కన్నా దారుణంగా పోస్టులు పెట్టి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలా మంది ఉన్నారని, వారందరినీ ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత కిరణ్ అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.